బాబు రాష్ట్ర సంక్షేమము, ఇక్కడి ప్రజా సంక్షేమం రీత్యానే ఆనాడు తన ప్రజాప్రతినిధులు వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ ఎప్పుడు అవకాశం వస్తుందా అని కూర్చున్నటువంటి కాంగ్రెస్ ఉన్న దశలో ఈ విధంగా ఉండటానికి వీలు లేదనే పద్ధతిలో ఆయన ఇది చేశాడు. ఆయన ఆ రకంగా నాయకత్వాన్ని ఒప్పుకుని అంగీకరించి చంద్రబాబు ముఖ్యమంత్రి కాగలిగారే కానీ ఆ తర్వాత ఆ ముఖ్యమంత్రిగా కొనసాగటానికి ఆయన భగీరథ ప్రయత్నం చేయాల్సి వచ్చింది. హెర్క్యూలైన్ ఎఫర్ట్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. హెర్క్యులెస్ చేసినట్టు హెర్క్యులెస్ తరహాలో ఆయన కృషి చేయాల్సి వచ్చింది. ఎలాగూ రాష్ట్రంలో గొప్ప ఇమేజ్ కలిగిన వ్యక్తి ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఇమేజ్ అంత ఇమేజ్ కలిగిన వ్యక్తి అవతల ఉండగా ఆయనకి వెన్నుపోటు పొడిచాడనే పేరు ఈయనకు వచ్చింది. కాంగ్రెస్ ఆ ప్రచారాన్ని కూడా ముమ్మరం చేసింది ఆ దశలో. అందువల్ల వీటన్నిటిని తట్టుకుని కేవలం ఎన్టీఆర్ ఇమేజీ, ఆయన కెరిజ్మా, ఆయన యొక్క ఆకర్షణ శక్తి, సమ్మోహన శక్తి వాటిని పక్కన పెట్టి ఎన్నికల్లో మళ్ళీ తిరిగి తాను గెలవగలగటం, అది దానికి తగినటువంటి ఇది అక్కడ తన వ్యక్తిగత కెరిజ్మాని మెరుగుపరుచుకోవటం, ఆకర్షణ శక్తిని, అదేవిధంగా ఎన్టీఆర్కి తగ్గ రీతిలో తగిన పరిపాలనని ఇవ్వగలగటం, పరిపాలనలో మెరుగుదలని ప్రజలకు చూపించగలగటం, ఇవన్నీ ఆయనకి సవాళ్ళై కూర్చున్నాయి. ఈ సవాళ్ళన్నిటిని కూడా తట్టుకుని ఆయన స్వీకరించి వాటిపై విజయం పొందటంలో కృతకృత్యుడయ్యాడు చంద్రబాబు. ఆ కారణంగానే చంద్రబాబు ప్రత్యేకత చాలా గొప్ప ప్రత్యేకతగా నిలిచిపోయింది. తన మీద దుష్ప్రచారాన్ని తట్టుకుని నిలబడ్డాడు. ఆచరణలో రామారావు చేసినటువంటి కొద్ది పొరపాట్లు ఏవైనా ఉంటే వాటిని సరిదిద్ది ఊరికే కేవలం ప్రజాకర్షక పథకాలే కాకుండా వాటికి కొంచెం మెరుగులద్ది వాటిని ఇచ్చేయటం, అట్లాగే అభివృద్ధి వైపు కూడా కొంత నిర్లక్ష్యం చేసినటువంటి అభివృద్ధిని, ముఖ్యంగా విద్యుత్ రంగంలో విద్యుత్ టారిఫ్ని పెంచకుండా ఎప్పుడు ఒకే రకంగా ఉంచటం, అలా కాకుండా విద్యుత్ టారిఫ్ని పెంచటం, అట్లా విద్యుత్ సరఫరా లోపాలు సవరించి సరఫరాలో వచ్చేటటువంటి లాసెస్ అన్నీ కూడా నష్టాలు వాటిని నివారించటం, ఇట్లాంటివన్నీ చేసి చాలా చక్కటి పరిపాలన అందించి నటనడి సముద్రంలో ఉన్నటువంటి నావలాంటి పార్టీని చంద్రబాబు అయితేనే దరికి చేర్చగలడు అనేటటువంటి ఒక నమ్మకాన్ని, కార్యకర్తలో ఉన్న నమ్మకానికి తగ్గట్టుగా వ్యవహరించి ఆయన చాలా ఇదిగా సరే ఆయన అధికారం చేపట్టిన కొద్ది కాలానికే ఎన్టీఆర్ దేహాంతం అనేది జరిగింది. ఈ దీంట్లో చంద్రబాబు తిరుగులేని నాయకత్వాన్ని నిలుపుకునేటటువంటి కృషి చేయటం అది పెను సవాలుగా మారింది. అప్పుడే చంద్రబాబు అకేషన్కి తగ్గట్టుగా రైజ్ అయ్యి ఆయన ఆదర్శ పరిపాలనని అందించాడు. ఇక్కడ ఏం చేశాడంటే ఆయన గురించి ఎవరో తెలుగుదేశం వాళ్ళు లేకపోతే ఇతరులో జర్నలిస్టులో చెప్పటం కాదు, కాంగ్రెస్ నేతల్లోనే ప్రముఖ నేతలైనటువంటి దిగ్విజయ్ సింగ్, అంటే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, అట్లాగే కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ వర్కింగ్ కమిటీలో సభ్యుడిగా ఉండి ఎన్నో విజయాలు కేంద్ర క్యాబినెట్లోనూ ఉండి కాంగ్రెస్కి ఎన్నో విజయాల్లో కారకుడైనటువంటి దిగ్విజయ్ సింగ్, అలాగే జైరాం రమేష్ అనేటటువంటి మరో కేంద్ర మంత్రి, వీళ్ళు చంద్రబాబు యొక్క పనితీరుకి ఆశ్చర్యపోయి వాళ్ళు బయట చెప్పకుండా ఉండలేకపోయారు, బహిరంగంగానే ప్రకటించకుండా ఉండలేకపోయారు. దానికి వాళ్ళని కేంద్ర నాయకత్వం, కాంగ్రెస్ నాయకత్వం పిలిచి రిప్రమాండ్ చేయటం కూడా జరిగింది, మందలింపు కూడా చేశారు. అయినా కానీ మేము నిజమే చెబుతాం, చంద్రబాబు లాంటి పరిపాలకుడు ఒక రాష్ట్రానికి ఉండటం అనేటటువంటిది చాలా గొప్ప విషయం, దాని కారణంగా మేము ఆయన పరిపాలనలో ఉన్నటువంటి మెరుగైన పనితీరుని మెచ్చుకోకుండా ఉండలేము అని చెప్పటం అనేది జరిగింది. ఎందుకంటే చంద్రబాబు ప్రజాకర్షక పథకాలను పూర్తిగా తొలగించడం చేయలే. ప్రజాకర్షక పథకాల యొక్క ఔచిత్యం ఏ మేరకు ఉందో ఆ మేరకు ఉంచి వాటిల్లో అనవసరమైన అనుకున్న వాటిని మాత్రం పక్కన పెట్టి ఆ ప్రజాకర్షక పథకాలకి ఎన్టీఆర్ కాలంలో అమలైన ప్రజాకర్షక పథకాలని మరింత సత్తువతో ఇంకా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమమే చేశారు.
ఆయన ప్రజాకర్షక పథకాలను రద్దు చేసి ఉంటే ఆయన్ని విమర్శించడానికి ఇంకా అవకాశాలు ఎక్కువ ఉండేవి. కానీ అట్లాంటి రద్దు చేయల. అలాగే ఆర్థిక సంస్కరణల్ని మన రాష్ట్రంలో మొదటిసారిగా వాటి అమలును చేపట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ ఆర్థిక సంస్కరణలు అమలు చేయటంలో భాగంగానే విద్యుత్ సంస్కరణలు వగైరాలు కూడా తీసుకొచ్చి చాలా గొప్పగా Everybody wants to build a big